మనకు హనీ బీస్ లో కల్తీ అని చెప్పారు కదా, రకరకాల కల్తీలు జరుగుతున్నాయని, అసలు అవేంటో వివరిస్తారా కొంచెం? బయట మనకు నార్మల్గా దొరికే హనీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మనం ఇప్పుడు కొన్ని కంపెనీస్వి తీసుకుంటాము. తీసుకున్నప్పుడు అంటే మేము కూడా ఇది చేయకన్నా ముందు తినడం జరిగింది. ఎప్పుడు కూడా ఒకటే కలరు ఒకటే టెక్స్చర్తో ఉంటుంది హనీ. బట్ అలా ఉండదు. అలా నేను ఇప్పుడు ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అని అంటే హనీ అనేది ఒకటే కలర్లో ఉండదు, ఒకటే టెక్స్చర్లో ఉండదు, ఒకటే ఫ్లేవర్లో ఉండదు. మీరు చెప్పాక నాకు ఇప్పుడు తెలుస్తుంది. చాలా రకాల కలర్స్ ఉంటాయి. చాలా అంటే సీజన్ని బట్టి కలర్స్ వస్తాయి. సీజనల్ కలర్స్ సీజన్ బట్టి పూతను బట్టి మనకు చెట్టు పూత వస్తే అది మనం చేదు లాగా ఉంటది కదా, కొంచెం తినేటప్పుడు చేదు అనిపిస్తుంది. స్వీట్ లోనే మనం తినేటప్పుడు లాస్ట్ లో కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఓకే. వామ హనీ, వామలో కొద్దిగా ఘాటు ఉంటది కదా, ఆ ఫ్లేవర్ లో ఉంటది అన్నమాట. మనం ఆ తోటలలో పెట్టినప్పుడు ఆ పూల నుంచి సేకరించిన హనీ ఉంటది కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ తగులుతుంది. ఆ నేరేడు తోటలో పెడతాము, అది కొంచెం వగరుగా ఉంటుంది కదా, నేరేడు పండు మనం తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ అలా తగులుతుంది. అలా డిఫరెంట్ గా ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా మారుతుంది. సీజన్ ని బట్టి మనకు పూత చేంజ్ అవుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఇది ఫ్లేవర్ కూడా మారుతుంది. కొన్ని రకాల పూత నుంచి సేకరించిన హనీ ఏమవుతుందంటే కింద చక్కెర గడ్డలాగా కనబడుతుంది. ఓకే. క్రిస్టల్స్ ఫామ్ లో ఉంటుంది అనమాట. అది ఇది కూడా అవుతుంది, గడ్డగడుతుంది. ఒరిజినల్ హనీ కూడా గడ్డగడుతుంది. మీకు ఆల్రెడీ తోట ఉందంటున్నారు కదా, ఆ తోట కోసం వీటిని పెంచారా లేకపోతే ఏంటి? తోట కోసం మాకు ఇక్కడ మామిడి తోట ఉందండి. మామిడి తోట ఉంది. అట్ ది సేమ్ టైం ఇంకా 2-3 acres లో వేరే వేరే అంటే జామ, సపోటా, దానిమ్మ, తర్వాత నిమ్మకాయలు ఇవి ఉన్నాయన్నమాట. అన్ని మల్టీ ఫ్రూట్స్వి ఉన్నాయి. మంచి ఖాతా ఫ్రూట్ రావాలి అని అంటే తేనెటీగలు మస్ట్ అండ్ షుడ్ అని తెలుసుకొని దీన్ని పెట్టడం జరిగింది. కాబట్టి తోటలో ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి సెరెనా ఇండికా అయితే వీటికి మనకు తక్కువ మెయింటెనెన్స్ లో, అంటే వీటిని మనం ఎక్కువగా చూడకపోయినా కూడా మన ఇండియన్ బీస్ అనమాట. మనం ఎట్లయితే చెట్ల మీద పెరుగుతాయో సేమ్ అట్లనే మనం ఏం చేయకపోయినా కూడా అవి ఆటోమేటిక్గా ఉంటాయి. కాబట్టి దీని కమర్షియల్ పర్పస్ కాదు, జస్ట్ మేము హోమ్ పర్పస్, జస్ట్ తోట కోసం అని చెప్పేసి పెంచుకోవడం. తోట ఉంది కాబట్టి మీరు ఇది పెంచారు. సో ఆల్రెడీ మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీని ఇంపార్టెన్స్ తెలిసింది కాబట్టి, అంతేనా?